సంగారెడ్డి జిల్లా అందోల్జోపేట మున్సిపాలిటీ పట్టణంలో అర్ధరాత్రి వేళ దొంగలు హల్చల్ చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. కన్ను పడితే చాలు లూటీ చేసేస్తున్నారు, లేదంటే అందిన కాడికి దోచుకునేందుకు యత్నిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అందోల్జోపేట మున్సిపాలిటీ పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. వరుసగా 5 ఇళ్లలో చొరబడ్డారు. స్థానికంగా ఈ ఘటన భయాందోళనకు గురిచేసింది. జోగిపేట పట్టణంలోని 1వ వార్డులో పలు ఇళ్లలో దొంగలు చోరీకి యత్నించారు. పలు వాహనాల్లోని పెట్రోలు చోరీ చేశారు. అంతటితో ఆగకుండా బండరాయితో మోది వాహనాలను ధ్వంసం చేశారు. గుర్తు తెలియని ఆకతాయి దొంగలు. ఈ ఘటనలో పలువురి వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బాధితులు జోగిపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఫిర్యాదు చేసి కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తును చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. వరుస ఇళ్లల్లో చోరీలు, దొంగతనాలకు ప్రయత్నిస్తుండడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో తరచూ పట్టణంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. హలో అండి, ఇక్కడ జోగిపేటలో 1వ నంబర్ వార్డు రవీంద్ర రెడ్డి ఇంటి దగ్గర రాత్రి దొంగలు వచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం ఉంటుంది మేడం, ఎన్టీఆర్ స్టేడియం పక్కకు బ్యాక్ సైడ్, ఎన్టీఆర్ స్టేడియం బ్యాక్ సైడ్. సౌండ్ అయింది. 3 గంటలకు దొంగలు అక్కడికి వెళ్ళి దుంకేరు, ఇంట్లోకి కంపౌండ్ వాళ్ళకి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న బండ్లను ఏం చేసి రౌత్ గారు తీసుకొని వచ్చారు, పెట్టేసేసి ఇట్లా కూర్చొని దాన్ని ఎరగొట్టుకుంటే అవన్నిటిని నట్లు బోట్లు పెట్టేసుకుంటే దీన్ని ఇట్లా వలగొట్టేది. ఇంకో బండి కూడా మనకి అక్కడి నుంచి ఆ రూట్లే మన సిస్టమ్ అంటే ఫస్ట్ ఇట్లా వచ్చిపోయారు. మా దగ్గరకు వచ్చింది. ఎన్ని గంటలకి? 2 గంటలకి 2 3 గంటలకు అనుకో. మళ్ళీ కూడా కొడతారేమో, ఫోన్ చేస్తాం వాళ్ళకి అనుకున్నా. కొట్టలేదు. ఒకదాని ఉంటాం మా ఇంట్లో. ఈసారేమో పండుగ అనిపోయిండు, వాళ్ళేమో కారు చేసి ఉంటారు. ఈ అమ్మ కారు ఎదిగింటి వల్ల నాయన కొడుకు పిల్లలు నాతో రాలేదు సంగారెడ్డి పోయి అక్కడ కొట్టారు. ఇప్పుడు అక్కడ బంక్. పేరు రవీందర్ రెడ్డి, నేను ఉండేది జోగిపేటలో 1వ నంబర్ వార్డు. మా ఇంట్లోకి రాత్రి దొంగలు వచ్చిర్రు. 3 బైకులు ధ్వంసం చేసిర్రు, స్కూటీ ఈ డోము వీకపోయారు. ఇంతకుముందు నా కారు గ్లాస్ పలగొట్టిర్రు ఒక 1 ఇయర్ బ్యాక్. పోలీసు వాళ్ళు తిరగడం లేదు, లైట్స్ కూడా లేవు. చెప్పులు